హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం. సో ప్రీవియస్ వీడియోస్లో ఆబ్వియస్లీ మనం సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అదంతా చూసాం. ఇవాళ మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఫండమెంటల్స్ మాట్లాడదాం. సో లెట్స్ స్టార్ట్. సో నంబర్ వన్ థింగ్, వాట్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఈజీ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఒక మేనేజర్. ఎవరికి మేనేజర్? మన కంప్యూటర్కి మేనేజర్. ఓకే, ఎలా అయితే మన స్కూల్లో ప్రిన్సిపల్ అండ్ స్టూడెంట్స్ ఉంటారో సేమ్ అలానే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ప్రిన్సిపల్ లాగా. ఓకే, అండ్ కంప్యూటర్ అనేది స్టూడెంట్స్ లాగా. సో కంప్యూటర్ని మొత్తం మేనేజ్ చేయడానికి ఎవరు కావాలి? ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే ఇవన్నీ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్వేర్ ఉంది. ఓకే, మన కంప్యూటర్ ఇది ఒక హార్డ్వేర్ పీసే కదా, ఇది మన కంప్యూటర్. ఇప్పుడు ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఓకే, మనం ఇప్పుడు హార్డ్వేర్ని యూజ్ చేయాలి. మీరు క్రోమ్ ఓపెన్ చేయాలి, ఏదో ఒక ఫంక్షనాలిటీ చేయాలి, ఏదో ఒక పని చేపియాలి. అది ఎలా చేపిస్తారు? మీరు మౌస్ మూవ్ చేసేదంతా చేస్తారు, కానీ అది చెయ్యాలి అంటే మనకు ఒక మేనేజర్ కావాలి, ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్నే మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటాము. ఓకే, సో దిస్ ఈజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఓకేనా? సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక బ్రిడ్జ్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే ఏమవుతుంది? యాప్స్ వోంట్ రన్. ఏవైతే సాఫ్ట్వేర్స్, ఏవైతే యాప్స్ మన ల్యాప్టాప్లో లేకపోతే సిస్టంలో ఉన్నాయో అవి వర్క్ చెయ్యవు. నెక్స్ట్ ఏంటి? మనం ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని యూజ్ చేయలేము. మనం యూజ్ చేయలేము. ఇప్పుడు ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అంటే ఏంటి? ఇప్పుడు నా దగ్గర పైథాన్ అనే ఒక ఫోల్డర్ ఉంది. దీన్ని నేను ఇలా ఓపెన్ చేసి ఇవి చూడలేను. నా దగ్గర ఇది ఒక ఫైల్ ఉంది, దీన్ని ఓపెన్ చేయలేను. ఇది ఒక ఫైల్ ఉంది, ఫోటో ఉంది, దీన్ని ఓపెన్ చేయలేను. ఈ వీడియోస్ అవుట్పుట్ అనే ఒక ఫోల్డర్ ఉంది, దీన్ని ఓపెన్ చేయలేను. ఓకే, ఈ ఇమేజ్ ఒకటి ఉంది, దీన్ని ఓపెన్ చేయలేను. ఏవి ఓపెన్ చేయలేను. ఫైల్స్ అండ్ ఫోల్డర్ని యూజ్ చేయడం కుదరదు. ఓకే, అండ్ దాని తర్వాత హార్డ్వేర్ వోంట్ కోఆర్డినేట్. ఓకే, హార్డ్వేర్ వోంట్ కోఆర్డినేట్ అంటే ఇప్పుడు మీరు మౌస్ యూజ్ చేయాలి. ఈ మౌస్ ఉంది, ఈ మౌస్ యూజ్ చేయాలి. నేను దీన్ని ఇలా చేసి ఈ మౌస్ జరగాలి అంటే నాకు ఏదో ఒక సాఫ్ట్వేర్ ఉండాలి. దేనికైతే అర్థమవుతుందో నేను నా మౌస్లో ఇలా స్క్రోల్ చేస్తున్నా నా కర్సర్ని, సో అది ఇక్కడ నుంచి అక్కడికి జరగాలి. నేను ఇక్కడ మౌస్ ఏదైతే ట్రాక్ ప్యాడ్ ఉందో దాని మీద ఇలా క్లిక్ చేసా, సో అప్పుడు ఆ మౌస్ ఎక్కడుందో అక్కడ ఏ బటన్ ఉంటే దాని మీద క్లిక్ అవ్వాలి అనేది ఎలా తెలుస్తుంది? ఈ సాఫ్ట్వేర్, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే తెలుస్తుంది. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏమేం చేస్తుంది? ఓకే, నెంబర్ వన్, మెమరీ మేనేజ్మెంట్ అనేది చేస్తుంది. మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మన దగ్గర చాలా ఫోల్డర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్లో 1 TB హార్డ్ డిస్క్ ఉంది. ఇప్పుడు ఈ 1 TB హార్డ్ డిస్క్ని మేము డిఫరెంట్ పార్టీషన్స్లోకి డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వెళ్తే నా దగ్గర యాక్చువల్లీ ఇప్పుడు విండోస్ లేదు ప్రజెంట్. సో నేనేం చేశాను అంటే ఆన్లైన్ విండోస్ అని చెప్పి ఇక్కడ ఒక సిమ్యులేటర్ని ఓపెన్ చేశాను. ఓకే, సో ఇది విండోస్ 7ది సిమ్యులేటర్. ఓకే, మీ దగ్గర ఒకవేళ కొత్త విండోస్ ఉన్నా కానీ దాదాపు ఇలానే ఉంటుంది. సో మీరు ఇక్కడ మై కంప్యూటర్లో లేకపోతే మై పీసీలో వెళ్తే మీకు ఇక్కడ హార్డ్ డిస్క్లో లోకల్ డిస్క్ సి అని ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ సిస్టమ్ సి ఉంది, అలానే లోకల్ డిస్క్ సి అని ఒకటి కనిపిస్తుంది. సో ఇది ఒక పార్టీషన్ అన్నట్టు. అలానే సి, డి, ఎఫ్ అని ఇలా మల్టిపుల్ వేరే పార్టీషన్స్ ఉంటాయి. సో ఒక హార్డ్ డిస్క్ని, ఒక 1 TBని 300, 200 అలా డిఫరెంట్ పార్టీషన్స్లోకి డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి మీరు ఏ పార్టీషన్లో ఏం స్టోర్ చేస్తే అది అందులోనే స్టోర్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా హార్డ్ డిస్క్ సిలో అంటే లోకల్ డిస్క్ సిలో ఏం స్టోర్ చేసి ఉంటుంది అంటే మీ విండోస్ రన్ అవ్వాలి అంటే ఏమేం ఫైల్స్ కావాలి. ఓకే, ఇప్పుడు మీ విండోస్ రన్ అవ్వాలి అంటే చాలా ఫైల్స్ అవసరం ఉంటాయి కదా, చాలా కోడ్ ఫైల్స్, చాలా బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే ఫైల్స్ ఉంటాయి కదా. ఆ ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ లోకల్ డిస్క్ సి ప్రోగ్రామ్ ఫైల్స్ని చూసారు కదా, ఇక్కడ అన్నీ స్టోర్ చేసి ఉంటాయి. మీరు వెళ్ళి చూడొచ్చు, ఇక్కడ చాలా ఉంటాయి ఫైల్స్. ఓకే, సో ఇవి. అలానే ఇప్పుడు మీరు ఏమైనా కొత్తగా లైక్ VS కోడ్ డౌన్లోడ్ చేశారు, క్రోమ్ డౌన్లోడ్ చేశారు. సో VS కోడ్ రన్ అవ్వాలి అన్నా, క్రోమ్ రన్ అవ్వాలి అన్నా అక్కడ చాలా ఫైల్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలి. అలాంటివి కూడా అన్ని లోకల్ డిస్క్ సిలోనే స్టోర్ అయ్యి ఉంటాయి. ఓకే, సో అది దీని కాన్సెప్ట్. సో అది మెమరీ మేనేజ్మెంట్. ఏది ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఎక్కడ ఎలా యూజ్ చేయాలి, ఎవరికి ఎంత స్పేస్ ఇవ్వాలి, అదంతా జరుగుతుంది. దాని తర్వాత
ప్రాసెస్ మేనేజ్మెంట్. ఇప్పుడు ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మీకు అందరికీ తెలుసు కదా! ఒక సాఫ్ట్‌వేర్‌ని రన్ చేయాలి అంటే మనకు ఒక ప్రాసెస్ చేయడానికి సీపీయూ కావాలి. అండ్ ఇప్పుడు ఫోటోషాప్ యూజ్ చేస్తున్నారంటే దానికి మనకు చాలా ప్రాసెసింగ్ పవర్ కూడా కావాలి. అండ్ మెమరీ కూడా కావాలి. అంటే ర్యామ్ ఉంది కదా! ర్యామ్ పెంచాలి అని మనం ఆల్రెడీ మాట్లాడాం. ర్యామ్ గురించి మాట్లాడుతున్నప్పుడు. సో, ర్యామ్ ఏదైతే ఉందో అది పవర్ ఇస్తది సాఫ్ట్‌వేర్‌ని రన్ చేయడానికి. సో, ఆ పవర్ ఫస్ట్ ఏం చేస్తది? ఆ మెమరీ అనేది ఫస్ట్ ఫోటోషాప్‌కి కొంచెం ఇస్తది. దాని తర్వాత మీరేం చేశారు? క్రోమ్ ఓపెన్ చేశారు. మీకేదో డౌన్‌లోడ్ చేయాలి. సో, మీరు క్రోమ్ ఓపెన్ చేశారు. సో, క్రోమ్‌కి కూడా కొంచెం స్పేస్ ఇవ్వాలి కదా! సో, ఆ ర్యామ్ అనేది కొంచెం ర్యామ్ క్రోమ్‌కి ఇస్తది. ఓకే. సరే, మీరు క్రోమ్ ఓపెన్ చేశారు, ఫోటోషాప్ ఓపెన్ చేశారు. మళ్ళీ ఏదో సాంగ్ కూడా వినాలనుకుంటున్నారు. సో, స్పాటిఫై అలా ఏమైనా ఓపెన్ చేశారు. దానికి కూడా కొంచెం ర్యామ్ కావాలి కదా! సో, కొంచెం ర్యామ్ అక్కడికెళ్తది. సో, ఈ 3 కూడా ఒకటేసారి మల్టీ టాస్కింగ్‌లో హ్యాండిల్ అవుతున్నాయి. సో, ఇది ఎవరు చేస్తారు? ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తది. సో, దాన్ని మనం ప్రాసెస్ మేనేజ్మెంట్ అన్నాం. దాని తర్వాత ఫైల్ మేనేజ్మెంట్. ఫైల్ మేనేజ్మెంట్ మనం ఆల్రెడీ ఇప్పుడే మాట్లాడాం. ఏ ఫైల్ ఎక్కడ ఉండాలి? ఎలా ఓపెన్ అవ్వాలి? ఏంటనేది. ఓకే. దాని తర్వాత డివైస్ మేనేజ్మెంట్. డివైస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక మైక్ ఇక్కడ నాది మైక్ ఉంది. ఇక్కడ నా మైక్ ఉంది. ఆ మైక్‌ది రిసీవర్ ఏదైతే ఉందో నేను నా ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేశాను. ఇప్పుడు ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేయగానే ఆపరేటింగ్ సిస్టమ్‌కి తెలిసింది. ఓకే. ఏదో ఎక్స్‌టర్నల్ నుంచి కనెక్ట్ అయింది. ఇదేదో మైక్‌లా ఉంది. అంటే వాయిస్ ఏదో పంపిస్తాడనుకుంటా. సో, మనం అందులో నుంచే రికార్డ్ చేయాలి అని ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మన ఆపరేటింగ్ సిస్టమ్‌కి తెలుస్తది. అలానే మీరు బ్లూటూత్ కీబోర్డ్ కొన్నారు. ఓకే. జస్ట్ యూఎస్‌బీ పెడితే లేకపోతే యూఎస్‌బీ అయినా, బ్లూటూత్ అయినా కీబోర్డ్, మౌస్ పేరొస్తది కదా! అది కొన్నారు. మీరు పెట్టగానే మీకు సిస్టమ్‌కి తెలిసిపోయింది. ఓకే. కీబోర్డ్ ఒకటొచ్చింది, మౌస్ ఒకటొచ్చింది. సో, మనం దాన్ని యూజ్ చేయాలి అన్నట్టు తెలిసింది. సో, అది డివైస్ మేనేజ్మెంట్. దాని తర్వాత మన దగ్గర యూజర్ ఇంటర్ఫేస్ కూడా చేస్తది మేనేజ్మెంట్. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? యూఐ మనకేదైతే కనిపిస్తుందో ఈ బటన్స్ కానీ, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదుంది. ఈ బటన్స్, ఈ వెదర్ కనిపించేది, క్యాలెండర్, ఇక్కడ ఫైండర్ ఉంది, ఫైల్, ఇవన్నీ ఆప్షన్స్, వైఫై కనిపించేది ఇదంతా మనకెక్కడి నుంచొస్తుంది? ఆపరేటింగ్ సిస్టమ్ నుంచే వస్తుంది. ఓకే. అండ్ దాని తర్వాత సెక్యూరిటీ. మన పాస్వర్డ్స్ అనుకోవచ్చు, స్క్రీన్ లాక్ అనుకోవచ్చు, లేదా యాంటీవైరస్ అనుకోవచ్చు. ఏ సెక్యూరిటీ అయినా అనుకోండి. సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి మనకి. అప్డేట్ అవుతది మన సిస్టమ్. ఇవన్నీ కూడా మన ఆపరేటింగ్ సిస్టమే మేనేజ్ చేస్తది. ఓకే. సో, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వర్కింగ్ అండ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో టైప్స్ ఏమేమున్నాయి? ఓకే. సో, టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఇప్పుడు మాట్లాడదాం. టైప్స్ ఆఫ్ ఓఎస్. సో, టైప్స్ ఆఫ్ ఓఎస్‌లో మన దగ్గర ఏమేమున్నాయి? బేసికల్లీ మన దగ్గర విండోస్ ఉంది. మ్యాక్ ఓఎస్ ఉంది. ఐఓఎస్ ఉంది. లైనక్స్ ఉంది. ఓకే. ఆండ్రాయిడ్ ఉంది. క్రోమ్ ఓఎస్ ఉంది. ఓకే. ఇప్పుడు విండోస్ అంటే ఏంటి? విండోస్ మనం నార్మల్‌గా డెల్ వాటిలో యూజ్ చేస్తాం కదా! అదొక ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్. మ్యాక్ ఓఎస్ అంటే మ్యాక్‌బుక్ ప్రో, మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్ మినీ అలాంటివి యాపిల్ ల్యాప్‌టాప్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మనం యూజ్ చేసేదాన్ని మ్యాక్ ఓఎస్ అంటాం. అంటే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. ఐఓఎస్ అంటే ఐఫోన్‌లో యూజ్ చేసేది. ఐఫోన్ 17 ఏ ఐఫోన్ తీసుకున్నా గానీ ఏవైతే యూజ్ చేస్తారో అందులో ఐఓఎస్ అంటారు. లైనక్స్ అంటే మీరు ఇప్పుడు ఒకటి తెలుసుకునేదేంటంటే ఓపెన్ సోర్స్ అంటారు లైనక్స్‌ని మనం నార్మల్‌గా. ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. ఇప్పుడు ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక రెస్టారెంట్‌కెళ్లారు. మంది తినడానికెళ్లారు. ఓకే. సో, మంది తినడానికెళ్ళినప్పుడు మీరక్కడ కూర్చొని ఆర్డర్ ఇస్తే మంది వాళ్ళు తీసుకొనొచ్చేస్తారు. మీరు తింటారు. ఓకే. అంతే. కానీ మీరు లోపలికెళ్ళి నేనే మంది తయారు చేస్తా అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? లేదా నేనొచ్చి మీ రెసిపీ చూస్తా అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు? ఎందుకంటే అది ఓపెన్ సోర్స్ కాదు. అది ఎవరికి పడితే వాళ్ళకి చూపియరు. కానీ లైనక్స్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మీరు వెళ్లి లైనక్స్‌ది కోడ్ చూడొచ్చు. అందులో ఏమైనా చేంజెస్ చేయాలి అంటే చేంజ్ చేయొచ్చు. మీకేమైనా కస్టమైజేషన్ కావాలంటే కస్టమైజేషన్ చేయొచ్చు. మీరిక్కడ కస్టమైజేషన్ చేశారని చెప్పి అందరికీ అదే వస్తది అని కాదు. చాలామంది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటదో చూపిస్తా. లైనక్స్ ఓఎస్ అండ్ ఇక్కడ ఇమేజెస్‌లో వెళ్తే ఇలా బేసికల్లీ డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు కాలి లైనక్స్ అంటారు. హ్యాకింగ్ చేయడానికి, పెన్ టెస్టింగ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే. సైబర్ సెక్యూరిటీ వాళ్ళు. అది ఒక లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌దే ఒక వేరియంట్ అన్నట్టు. ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో చాలా వేరియంట్స్ ఉంటాయి. లైనక్స్‌లో కూడా. సో, మన దగ్గర చాలా వేరియంట్స్ ఉన్నాయి. సో, అలా కాలి లైనక్స్ అని ఒకటుంది. ఉబంటు అని ఒకటుంది. ప్యారట్ ఓఎస్ అని ఒకటుంది. అలాంటివి చాలా ఉన్నాయి.
ఓకే. సో అది ఒక లైనక్స్ అని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. అది ఓపెన్ సోర్స్ అంటే మీరు చేంజెస్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు అలా. ఓకే. మీరు కోడ్ చూడొచ్చు. దాని తర్వాత ఆండ్రాయిడ్ అంటే ఆండ్రాయిడ్ మొబైల్స్లో యూస్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్. దాని తర్వాత క్రోమ్ ఓఎస్ అంటే క్రోమ్ బుక్స్, క్రోమ్ ఓఎస్, క్రోమ్ వాళ్ళ ల్యాప్టాప్స్ వస్తాయి క్రోమ్ బుక్స్ అని. సో ఆ క్రోమ్ బుక్లో క్రోమ్ ఓఎస్ అని ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే చూడండి, ఇది విండోస్ 11 అంట అండ్ ఇది క్రోమ్ ఓఎస్ అంట. సో క్రోమ్ ఓఎస్ ఇలా ఉంది చూడ్డానికి, ఓకేనా. సో క్రోమ్ బుక్ అని ఒక ల్యాప్టాప్ ఉంది. సో దాంట్లో ఇది వస్తుంది క్రోమ్ బుక్. ఇది క్రోమ్ బుక్స్ చూసారా. క్రోమ్ బుక్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్, అందులో ఆ క్రోమ్ ఓఎస్ అనేది వస్తుంది, ఓకేనా. సో ఇవి టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. దాని తర్వాత విండోస్ వర్సెస్ లైనక్స్ వర్సెస్ మ్యాక్ఓఎస్. ఆబ్వియస్లీ చెప్పాను, విండోస్ అంటే డెల్ వాటిలో వస్తుంది. లైనక్స్ అనేది ఓపెన్ సోర్స్, మనం వాటి కోడ్ చూడొచ్చు, అలా చేయొచ్చు. లైనక్స్ నేను లైనక్స్ గిట్హబ్ అని సెర్చ్ చేస్తే టార్వాల్స్ది లైనక్స్ కర్నల్ సోర్స్ ట్రీ, ఓకేనా. సో ఇది లైనక్స్ టోర్వాల్స్, లైనక్స్ టోర్వాల్డ్ లైనస్ ఈయనే. సో ఈయన లైనక్స్ని తయారు చేశారు. సో ఇది మొత్తం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్వి ఫైల్స్ అన్నట్టు. మీరు వీటిని కోడ్ చూడొచ్చు, డాక్యుమెంటేషన్ ఉంది ఇక్కడ, ఓకే. ఇక్కడ డాక్యుమెంటేషన్ చదవచ్చు. కోర్ ఏపీఐస్ అని ఉంది. ఇక్కడ చూస్తే మీరు ఏదో ఒక ఫైల్ ఉంది సంథింగ్, చూద్దాం ఏమైనా కోడ్ ఫైల్స్ దొరుకుతాయా అనేది. ఓకే, ఇది డాక్యుమెంటేషన్ కదా. మనం ఇక్కడ డ్రైవర్స్లో చూద్దాం. డ్రైవర్స్ కూడా రాశారు వీళ్ళు ఇక్కడ మొత్తం, ఓకే. ఇక్కడ కాన్ఫిగ్ ఫైల్స్ ఉన్నాయి, ఇక్కడ కోడ్ రాశారు చూడండి, కోడ్ రాశారు. సో ఇది మొత్తం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే వర్క్ అవుతుందో దాని వెనకాల ఉన్న కోడ్ మీకు ఇక్కడ మొత్తం కనిపిస్తుంది చూడండి, ఓకే. సో అలా మీరు ఓపెన్ సోర్స్ వాటిని చూడొచ్చు. మ్యాక్ ఓఎస్ అంటే మ్యాక్బుక్లో యూస్ చేసేది. దాని తర్వాత మనం మాట్లాడుతున్నాం ఫైల్ సిస్టమ్ అండ్ డైరెక్టరీ సిస్టమ్, డైరెక్టరీ స్ట్రక్చర్. ఫైల్స్ వర్సెస్ ఫోల్డర్స్. ఆబ్వియస్లీ ఫైల్ అంటే ఏంటి, ఇప్పుడు ఫైల్ అంటే నార్మల్గా ఏ ఫైల్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు ఫైల్స్లో చాలా ఫైల్స్ మనం క్రియేట్ చేయొచ్చు. టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయొచ్చు, ఇమేజ్ ఫైల్ క్రియేట్ చేయొచ్చు, అలా ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. ఫైల్ అంటే ఒక పర్టికులర్ ఫైల్ అని. ఫోల్డర్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫోల్డర్. ఇప్పుడు ఇక్కడ ఉంది, నేను ముబషిర్ అనేది దీనికి రాశాను. ఇప్పుడు ఇందులో నేను చాలా ఫైల్స్ పెట్టచ్చు ఇక్కడ, ఓకే. సేమ్ అలానే ఇప్పుడు నేను డెస్క్టాప్కి వెళ్ళాను అనుకోండి, సో లేకపోతే ముబషిర్ కోర్స్ అని ఇందులో వెళ్ళాను. ఇప్పుడు ఇందులో నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, కొన్ని ఇవి ఉన్నాయి. సో ఇది ఒక పర్టికులర్ ఫైల్, ఇది ఒక 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 ఫైల్, కానీ ఇవన్నీ ఒక ఫోల్డర్లో ఉన్నాయి, ఓకేనా. సో ఇలా ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అని డిఫరెన్షియేట్ చేస్తాం మనం. కొన్ని ఫైల్స్ కలిపి ఒక ఫోల్డర్లో పెట్టుకుంటాం సో దట్ మనకు చూడడానికి ఈజీగా ఉండాలి అని. తర్వాత మన దగ్గర ఫైల్ ఎక్స్టెన్షన్ అని ఉంది. సో ఫైల్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, మన దగ్గర చాలా ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. సో ఫైల్ ఎక్స్టెన్షన్స్ అలానే .txt, png, jpg, jpeg, mp3, mp4, ఓకే. సో ఇలాంటివి చాలా ఫైల్స్ ఉన్నాయి, pdf. సో ఇక్కడ దీని వర్క్ ఏంటి, ఇప్పుడు ఇఫ్ టెక్స్ట్ ఉంది కదా txt అంటే ఇది టెక్స్ట్ ఫైల్స్ అన్నట్టు. టెక్స్ట్ ఫైల్స్ అంటే మనం ఏదైతే నోట్ ప్యాడ్లో రాస్తామో వాటిని మనం టెక్స్ట్ ఫైల్స్ అంటాం. ఈ png, jpg, jpeg ఏంటి, వీటిని ఇమేజెస్ కోసం యూస్ చేస్తాం, ఇమేజ్ ఫైల్స్ కోసం. ఈ mp3 అంటే ఆడియో ఫైల్స్, ఏవైతే సాంగ్స్ ఉంటాయో, రికార్డింగ్స్ ఉంటాయో వాటిని కోసం యూస్ చేస్తాం. mp4 అంటే వీడియో. ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నది ఇదంతా యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తాను కదా, అది ఒక వీడియో అప్లోడ్ చేస్తాను అంటే mp4. pdf అని ఉంటే pdf. ఫైల్ పేరు ఉండి డాట్ ఉండి దాని తర్వాత ఏముంటుందో అది దాని ఫైల్ ఎక్స్టెన్షన్ అన్నట్టు, ఓకే. అది దాని ఫైల్ ఎక్స్టెన్షన్ అన్నట్టు. ఇలానే చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి చూపిస్తాను మీకు ముబషిర్ కోర్స్లో. ఇక్కడ మీరు చూస్తే హార్డ్వేర్ ఫండమెంటల్స్ .wfp అంటే నేను ఇక్కడ ఫిల్మోరా అనే ఒక సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నా వీడియో ఎడిటింగ్ చేయడానికి. ఇప్పుడు అందులో నేను ఈ ప్రాజెక్ట్ని సేవ్ చేశాను, వీడియో ఎడిట్ చేయడానికి ప్రాజెక్ట్ని సేవ్ చేశాను నేను. సో ఆ సాఫ్ట్వేర్ యూస్ చేసే ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో దాన్ని WFP అని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు అలా సేవ్ చేశారు ఆ సాఫ్ట్వేర్లో. సో నేను అక్కడ ఏదైనా సేవ్ చేసినప్పుడు మీరు ఇక్కడ చూస్తే WFP వస్తుంది, ఇది ప్రాజెక్ట్. అది వీడియోస్కి చూడండి MP4 ఈ MOV అనేది కూడా MP4 అంటే వీడియో ఫార్మాటే. PNG అని ఉంది అంటే ఇది ఇమేజ్, మీరు చూడండి డబుల్ క్లిక్ చేస్తే
మీకు ఇమేజ్ ఓపెన్ అవుతుంది. సో, అలా మనం ఫైల్ ఎక్స్టెన్షన్స్ గురించి మాట్లాడాము. దాని తర్వాత ఏంటి, మన దగ్గర పాత్ ఉంటది. పాత్. ఇప్పుడు పాత్ అంటే ఏంటి? పాత్ అంటే ఒక పర్టిక్యులర్ ఫైల్ లేదా ఒక పర్టిక్యులర్ ఫోల్డర్ ఎక్కడుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓపెన్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ పాత్ కనిపియాలి. సో, నేనిక్కడ సెట్టింగ్స్‌లో వెళ్ళి పాత్ చేంజ్ చేశాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ పైథాన్‌లో వచ్చా. పైథాన్ అనే ఫోల్డర్ ఎక్కడుందో నాకిక్కడ కనిపిస్తుంది చూడండి. మ్యాకింటాష్ హెచ్‌డి అనే ఒక డిస్క్‌లో యూజర్ అనే ఒక ఫోల్డర్ ఉంది. అందులో ముబషిర్ అనే ఒక ఫోల్డర్ ఉంది. అందులో డెస్క్‌టాప్ అనే ఒక ఫోల్డర్ ఉంది. అందులో పైథాన్ అనే ఒక ఫోల్డర్ ఉంది. సో, నేను ఇక్కడున్నా ప్రెజెంట్. ఓకేనా? అలా. సో, అలా మనం పాత్ గురించి మాట్లాడొచ్చు. సేమ్ విండోస్‌లో కూడా. మీరిక్కడ విండోస్‌లో వస్తే మీకిక్కడ కనిపిస్తదనుకుంటాను. సో, నేను డాక్యుమెంట్స్‌లో వచ్చారు. సో, ఇక్కడ చూస్తే మీరు కంప్యూటర్‌లో, సిస్టమ్ సిలో, యూజర్స్‌లో, గెస్ట్‌లో డాక్యుమెంట్. సో, ఇది పాత్ అన్నట్టు. ప్రతి ఒక్క ఫోల్డర్‌కి, ప్రతి ఒక్క ఫైల్‌కి ఒక పాత్ అనేది ఉంటది. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఏమైనా క్రియేట్ చేయడానికి ఉందా ఇక్కడ? ఓకే. ఇందులో క్రియేట్ చేయడానికి న్యూ ఫోల్డర్. ఓకే. ఈ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేశా. న్యూ ఫోల్డర్‌లో వెళ్ళా. ఇక్కడ నేను న్యూ టెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేశా. ఇందులో హలో గైస్ అని ఓపెన్ చేసి ఇక్కడ సేవ్ చేశా దీన్ని. ఓకే. క్లోజ్ చేశా. ఇప్పుడు ఈ న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ ఎక్కడుంది అంటే మనం ఏం చెప్తాం? కంప్యూటర్‌లో, సిస్టమ్‌లో, యూజర్స్‌లో, గెస్ట్‌లో, వీడియోస్‌లో న్యూ ఫోల్డర్ లోపల న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ అనే ఒక ఫైల్ ఉంది అని చెప్తాం. సో, దాన్ని పాత్ అంటారు. ఒక ఫైల్ లేదా ఒక ఫోల్డర్ ఎక్కడుంది? దాని పాత్ ఏంటి అని. ఓకే. సో, అది పాత్. ఇప్పుడు పాత్‌లో 2 టైప్ ఆఫ్ పాత్స్ ఉంటాయి. ఒకటి అబ్సల్యూట్, ఒకటి రిలేటివ్. ఓకే. సో, ఇక్కడ మనం రాద్దాం. పాత్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అబ్సల్యూట్, ఒకటి రిలేటివ్. ఇప్పుడు అబ్సల్యూట్ పాత్ గురించి చెప్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ ఉన్నారు? ఓకే. నేనిక్కడ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓకే. ఇదొక మ్యాప్ అనుకుందాం. మీరు ఇక్కడున్నారు. ఒక పర్సన్‌కి ఇక్కడికెళ్ళాలి. మధ్యలో ఇలా చాలా రూట్స్ వెళ్తున్నాయి. ఓకే. ఇలా చాలా రూట్స్ ఇవి. ఓకే. ఇది మీ స్టార్టింగ్ పాయింట్. ఓకే. ఇది ఎండ్ పాయింట్. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. లేదా ఒకళ్ళొచ్చి ఇక్కడికెళ్ళాలి అని చెప్పారు. సో, మీరేం చెప్తారంటే, అగోండి చూడండి బాస్ ఫస్ట్ ఇలా వెళ్ళండి, తర్వాత ఇలా వెళ్ళండి, తర్వాత ఇలా వెళ్ళండి, ఇలా వెళ్ళండి, ఇలా వెళ్తే మీకిక్కడ మీకెక్కడ దొరకాలో ఆ ప్లేస్ దొరుకుతది ఇక్కడ అని చెప్తారు. సో, అబ్సల్యూట్‌గా, ఎగ్జాక్ట్‌గా ఓకే. ఎగ్జాక్ట్‌గా చెప్పే వాటిని మనం ఏమంటాము? అబ్సల్యూట్ అంటాము. అదే రిలేటివ్ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ మీరు అక్కడే ఉన్నారు. ఓకే. జస్ట్ అగోండి ఇదే అన్నట్టు చెప్తారు కదా! దాన్ని రిలేటివ్ అంటారు. సో, ఒకవేళ మీరు ఇక్కడికెళ్లాలి. మీరు ఆల్రెడీ ఈ పాయింట్‌లో ఉన్నారు. మీరు. మీరు ఇక్కడికే వెళ్ళాలి. ఎవరినైనా అడిగారు. అగోండి బాస్ ఇదే. అగో మీరు వెతికేది ఇదే అంటారు కదా! దాన్ని మనం రిలేటివ్ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మ్యాకింటోష్‌లో ఉన్నాను. మీరు ఏదైనా వెతకాలి. సో, ఒకళ్ళు వచ్చి క్లియర్‌గా చెప్పారనుకోండి మీకు, చూడండి బాస్ మీకు కావాల్సిన ఫైల్ డెస్క్‌టాప్‌లో వెళ్ళి, పైథాన్‌లో వెళ్ళి అక్కడ ఒక ఫైల్ ఉంటది. అంటే అది అబ్సల్యూట్ ఫైల్. కానీ నేను ఆల్రెడీ ఇక్కడ డెస్క్‌టాప్‌లో ఉన్నాను. అండ్ ఇక్కడ ఆ ఫైల్ ఎక్కడుంది అంటే పైథాన్‌లో ఉందని. లేకపోతే ఆల్రెడీ పైథాన్‌లో ఉందా, ఆ ఫైల్ ఎక్కడుంది అంటే అవును బాస్ ఇక్కడే ఉంది. ఇదే ఫోల్డర్‌లో ఉంది చెప్తారు కదా! దాన్ని మనం రిలేటివ్ అంటాము. ఓకే. సో, అంతే తెలుసుకుంటే ప్రెజెంట్ చాలు. దాని తర్వాత ఏంటి? హిడెన్ ఫైల్స్. ఇప్పుడు చాలా ఫైల్స్ మన ల్యాప్‌టాప్‌లో, మన విండోస్ కానీ, మ్యాక్ అయినా, లైనక్స్ అని దాంట్లో హిడెన్‌లో ఉంటాయి. హిడెన్ ఎందుకు ఉంటాయి? మనం చూసుకోకుండా వాటిని డిలీట్ చేస్తామేమో అని హిడెన్‌లో పెడతారు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిడెన్ ఫైల్స్ చూడాలి అంటే ఎలా? హిడెన్ ఫైల్స్ చూడాలి అంటే మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. విండోస్‌లో కానీ, మ్యాక్‌లో గానీ మనం షో హిడెన్ ఫైల్స్ అని చేసినా వస్తాయి. కానీ నార్మల్‌గా అవి ఉంటాయో లేదో ఒకసారి చూద్దాం మనం. సో, నేను మొబైల్‌లో ఇక్కడ వెళ్ళాను. నేను ఇక్కడ చేసి సో, ఇక్కడ నాకు తెలిసి కమాండ్ షిఫ్ట్ డాట్ చూడండి. కమాండ్ షిఫ్ట్ డాట్ అని నేను నా మ్యాక్‌బుక్‌లో కొట్టగానే ఇక్కడ హిడెన్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో నాకు ఇవన్నీ ఇక్కడ ఓపెన్ అయ్యాయి. నేను ఇక్కడ గూగుల్ సెర్చ్ చేశాను. చేస్తే నాకొచ్చింది. ఓకే. సో, ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ వీఎస్ కోడ్‌లో డాట్ వీఎస్ కోడ్ ఓకే. వీఎస్ కోడ్ షేడ్, ఎక్స్‌పీ పెన్ ఇవన్నీ
ఏంటి హిడెన్ ఫైల్స్. ఇవి హిడెన్‌లో ఎందుకు పెట్టారు? నేను చూసుకోకుండా వీటిని డిలీట్ చేసేస్తానేమో అని చెప్పి వీటిని హిడెన్‌లో పెట్టారు. నేను మళ్ళీ హైడ్ చేసేసా వీటిని. ఓకేనా? సేమ్ ఇలానే విండోస్‌లో కూడా ఉంటది. హిడెన్ ఫైల్స్ ఉంటాయి. మీరు చూసుకోకుండా వాటిని డిలీట్ చేస్తారేమో అని చెప్పి హిడెన్ ఫైల్స్ ఉంటాయి. ఓకే. అలా హిడెన్ ఫైల్స్ గురించి కూడా మాట్లాడాం. తర్వాత డ్రైవ్ అంటే ఆల్రెడీ మీకు చెప్పా కదా! ఒక సిస్టమ్‌లో ఇప్పుడు జనరల్లీ ఒక పెద్ద స్పేస్ ఉంటది. ఆ పెద్ద స్పేస్‌ని వేరే వేరే డిస్క్‌లో మనం డివైడ్ చేస్తాము. ఎందుకు డివైడ్ చేస్తామంటే ఒక మంచిగా అంటే ఒక మంచి వేలో ఒక్కొక్క ఫోల్డర్‌లో ఒక్కొక్క ఐటెమ్ పెట్టుకొని మంచిగా దాన్ని సెపరేట్ చేసి ఆర్గనైజ్డ్ వేలో పెట్టుకోవడానికి. సో, ఆల్రెడీ ఈ వీడియో చాలా పెద్దగా అయిపోయింది. 20 మినిట్స్ వరకు వచ్చింది. 15-20 మినిట్స్. సో, ఇప్పుడు మనం విండోస్ బేసిక్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో కింద, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు. బాయ్.